ఈయన సార్ మన అసీం మునీర్ ఏంటి కొంచెం హై కాస్ట్ కాదండి, అన్ఫార్చునేట్లీ సమ్వేర్ ఓబీసీ టైప్. ఈయన జలంధర్ నుంచే వెళ్ళారు మైగ్రేట్, వీళ్ళ పేరెంట్స్ జలంధర్ నుంచే మైగ్రేట్ అయ్యారు. ఇక్కడ వాడే బేసికలీ ముషరఫ్ కూడా ఇక్కడ వారే. వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అయితే ఏమైందంటే జియా టైంలో ఫండమెంటలిజం చాలా ప్రోత్సహించారు ఆర్మీలో. యాక్చువల్గా బుక్స్ ఇచ్చి చదవమనేవారు. ఈయన కల్నల్గా స్టడీ లీవ్ తీసుకున్నప్పుడు ఈయన ఖురాన్ బట్టి పట్టారు, హఫీజ్ అయ్యారు. ఇప్పుడు వరకు జనరల్గా అయిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్స్ అందరూ కల్నల్ లెవెల్లోనో బ్రిగేడియర్ లెవెల్లోనో అమెరికా వెళ్ళి 1 or 2 year కోర్సులు చేసేవారు, అంటే మిలిటరీ కోర్సులే. ఓకే. దాంతో ఏమవుతుందంటే జనరల్గా అమెరికా, లండన్, బ్రిటన్ వీళ్ళందరినీ కొనేస్తుంది, అంటే లాయల్టీ కొనేస్తుంది ఒక విధంగా. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని కూడా చూస్తారు, ఫారెన్ వెళ్ళి కోర్సు చేసి వచ్చిన వాళ్ళు సడన్గా ప్రో అమెరికా అయిపోతారు. షిఫ్ట్ ఇన్ ఐడియాలజీ వస్తుంది. కానీ మునీర్ ఒక్కటే ఫస్ట్ ఆ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎక్కడ బయట ఎక్కడ కోర్సులు చేయలేదని టోటల్ ఫండ్, అంటే మద్రాసా ప్రోడక్ట్ అనుకోవాలి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అతను పవర్ తీసుకోవడం వల్ల కంప్లీట్ ఇప్పుడు బడ్జెట్ ఎలా వాళ్ళకి కేటాయిస్తారన్నది చూసుకోవాలి. ఏదో విధంగా చేస్తారు. ఇప్పుడు 1.2 billion అమెరికా ఇస్తుంది రేర్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కానీ, అందులో కనీసం 30% డైవర్ట్ అయిపోతుంది. 30% దానికి ఖర్చు పెట్టి 70% డైవర్ట్ చేస్తారు. ఏదనుకున్నా కానీ $1.2 billion అమెరికా, యుఎస్, ఐఎంఎఫ్ కాదు యుఎస్ఏ ఇస్తుంది. ఇది యుఎస్ మినరల్ రిసోర్సెస్ కోసం ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రేర్ మినరల్స్ కి ఇస్తుంది. అది ఐఎంఎఫ్ ఇచ్చే లోన్ వేరండి, అది టోటల్ ప్యాకేజ్ ఆఫ్ 7 billion ఓవర్ ఇయర్స్ ఇవ్వాలి. మన వెనక్కి 1 billion ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు కొన్ని ఇంప్లిమెంట్ చేయమని. అందులోనే భాగం కింద 23వ తారీఖున పబ్లిక్ ఆక్షన్ అవుతుంది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. దాన్ని కొనడానికి కూడా పాకిస్తాన్ ఆర్మీ కొంటుంది. అదేదో ఫౌజీ ఫౌండేషన్ మన ఇండియాలో టాటాస్ ఎలా ఉన్నారో, అంబానీస్ ఎలా ఉన్నారో అంత పవర్ఫుల్ ట్రస్ట్. మ్యాక్సిమం సిమెంట్, ఫెర్టిలైజర్స్, లాజిస్టిక్స్, అంటే కార్లు, ట్రక్కులు, బస్సులు, అన్ని రంగాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్లైన్స్ కూడా తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఏమైందంటే ఈ మునీర్ గారు 5 సంవత్సరాలు ప్రమోషన్లు అన్నీ బ్లాక్ చేశారు, జనరల్ ప్రమోషన్స్. సో కోర్ కమాండర్ తర్వాత ఇంకెవరు పైకి వెళ్ళే అవకాశం లేదు. వీళ్ళకి ఏం చూపిస్తారు? ఆ క్యారెట్ చూపించడానికి ఈ ఫౌజీ ఫౌండేషన్లో ఓకే నువ్వు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి ఎండి అయిపో, ఎండి, మీ డబ్బులు మీకు వస్తాయి, ఫారిన్ విజిట్స్ ఉంటాయి, ఫారిన్లో డ్యూయల్ సిటిజన్షిప్ పాకిస్తాన్లో పర్మిటెడ్ కాబట్టి మీరు దుబాయ్లో ఇల్లు కొనుక్కోండి, లండన్లో ఇల్లు కొనుక్కోండి, అమెరికాలో ఇల్లు కొనుక్కోండి, వేరే సిటిజన్షిప్ కూడా తీసుకోండి, ఇక్కడ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నియరెస్ట్ ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోండి. సిద్ధాంతాలు చాలా క్లియర్. ఇప్పుడు హౌ సీరియస్ ఎల్ఈటీస్ వార్నింగ్ టు అఫ్ఘాన్ అండి? ఒకవేళ మీరు కనుక మీ భూభాగం మీద నుంచి మీ ఉగ్రవాద కార్యకలాపాలని మీరు ఆపకపోతే మేము దాడి చేస్తాం, తెగబడతాం, పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్గా నిలబడతాం అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ముసుగులు తీసేసిందిగా ఎల్ఈటీ. సైన్యం వేరు అనే మాటలో లేదు, ముసుగులు తీసేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రొఫెషనల్ ఆర్మీ బోర్డర్ దాటడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వీళ్ళు బోర్డర్స్ దాటి ఇర్రెగ్యులర్ కింద వెళ్ళిపోతారు. మన కార్గిల్లో వచ్చినట్టు టెర్రరిస్టులకి అది చేస్తారు. బహుశా కాబూల్, కాందహార్ ఇటువంటి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ ఉన్న చోట, వీటి చోట సూసైడ్ బాంబింగ్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆఫ్ఘనిస్తాన్ హోమ్ మినిస్టర్ ఫర్ ఇంటీరియర్ అంటారు వాళ్ళు, ఒక 4 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఒకవేళ పాకిస్తాన్ మళ్ళా ఎయిర్ ఫోర్స్ తోటి అటాక్స్ చేస్తే ఇండియా బోర్డర్స్ వరకు తరిమి కొడతామన్నారు. అంటే ఆ దరిద్రం మన ఎత్తుకు వస్తుందా? కాదండి, ఆయన అనేది ఏంటంటే మీరు పాకిస్తాన్లో లేకుండా చేసేస్తే, ఎందుకంటే అప్పుడు పాకిస్తానే లేకుండా చేస్తాం. ఎందుకంటే పైన మీరు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ చూస్తే 11 తెగలు ఉంటాయండి. ఇప్పుడు కూడా వాళ్ళది ఓన్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ గవర్నెన్స్ లేదు అక్కడ, వాళ్ళ ఓన్ లాయల్ జర్గాస్ నడుస్తారు. అక్కడి నుంచి మన పిఓకే దగ్గర గిల్గిట్ బాల్టిస్తాన్ ఈ 2 కలిసిపోయిన రోజుని మనకి ఆఫ్ఘనిస్తాన్ వఖాన్ కారిడార్ మనకి చేరువైపోతుంది. అదే ఇంకా బార్డర్ అయిపోతుంది. అది యాక్చువల్ మీనింగ్ ఆయన అంటే మేము గిల్గిట్ బాల్టిస్తాన్ ఇండియాలో కలిపేటట్టు చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. వాళ్ళు చేయగలరు కూడా. ఇన్ఫ్యాక్ట్ అదే రాత్రి కొంచెం ఆలోచిస్తున్నాను,
అసలు పాకిస్తాన్, ఐ విల్ బి డైవర్టింగ్ స్లైట్లీ, నో ప్రాబ్లం సార్. 5 అరిస్టాలు ఈ రోజున పాకిస్తాన్కు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ మత ఛాందసం. ఇది 1947 అంటే 1915 నుంచి మొదలెట్టారు అనుకోండి. మహాత్మా గాంధీ ఏ రోజునైతే వచ్చారో దాని తర్వాత మొదలైంది. అంటే మహాత్మా గాంధీని అనట్లేదు, ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు ఖిలాఫత్ మూమెంట్కి ఇచ్చిన సపోర్ట్ నుంచి మొదలైంది. ఓకే, అప్పుడు ముందర ఉండేది కాదు, ఇంత గొడవలు ఉన్నా కానీ ఇంత పొలిటికల్గా ఉండేది కాదు. అప్పటి నుంచి గొడవ మొదలయ్యి 1947లో సెగ్రిగేట్ అయిపోయారు. అది ఇప్పటికీ వదులుకోలేకపోతున్నారు. మునీర్ గారు లాస్ట్ ఫేమస్ స్టేట్మెంట్ పహల్గాం అయ్యే ముందర హిందూసు ముస్లిమ్స్ కలిసి ఉండలేరు ఆయన అనడానికి. అసలు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. అంటే ఇండియాని టార్గెట్ చేయడానికి ఆ స్టేట్మెంట్ అన్నారు. ఇట్ వాస్ ముందరే ప్రీ డిసైడెడ్. సో అందుకని ఇప్పుడు పాకిస్తాన్ స్టెబిలిటీ లేదు. రెండవది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లేదు. 2 పార్టీలు ఉన్నాయి, 2 కోయిలేషన్ చేసి అసలు విన్నర్ని జైల్లో పెట్టి కోయిలేషన్ నడుపుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఉంది కాబట్టి నడుపుతున్నారు. అంటే పొలిటికల్గా ఏమీ లేదు ఈ రోజునే. నవాజ్ షరీఫ్ గారు లండన్లో ఉన్నారు, ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన రాడు. షహబాజ్ షరీఫ్ ఆల్రెడీ వీక్, ఆయన ప్రపంచంలోనే ఎవరు ఖాతరు చేయట్లేదు. చివరికి ప్రెసిడెంట్ పుతిన్ని కలవటం కోసం అవకాశం లేదు, డోర్ తోసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా జర్దారీ గారు అంటారా మిస్టర్ 10% అని ఆయన పేరు. ఇంకా బిలావల్ ఒక్కడు కొంచెం యూత్ మిగిలాడు పొలిటికల్గా. స్టేట్మెంట్స్ వస్తుంటాయి. కూన్ బహేగా పానీ బహేగా అంటున్నాడు ఆయన. ఇల్లు లేవు, రక్తం పారట్లేదు అక్కడ. తర్వాత మూడోది మత ఛాందసం పొలిటికల్ అయిన తర్వాత మిలిటరీ పవర్ ఎప్పుడు డామినేషన్ అయిపోయింది. లాస్ట్ ఇది 5th నియంత. కాన్స్టిట్యూషన్ 3 సార్లు అమెండ్ అయింది. ఇప్పుడు 27th అమెండ్మెంట్ తర్వాత మరీ పొలిటికల్గా యాక్చువల్గా ఆర్మీ రియల్గా కాన్స్టిట్యూషనల్ పవర్ తీసుకుంది. ఇప్పుడు వరకు లేదు. ఇప్పటి వరకు ఆ నలుగురు యాహ్యా ఖాన్, యాకూబ్ ఖాన్, జియావుల్ హక్, తర్వాత పర్వేజ్ ముషారఫ్, తర్వాత ఈయన అంటే వాళ్ళు ఎంతో కొంత క్వాసీ వాళ్ళు డైరెక్ట్గా ప్రెసిడెంట్ అయ్యారు ముషరఫ్ వరకు. దాని తర్వాత హైబ్రిడ్ రావడం మొదలుపెట్టింది. అంటే వెనకాల ఉండి సివిల్ గవర్నమెంట్ నడపడం, వీళ్ళు ఎలక్షన్ గెలిపించడం, ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకుంటే వాళ్ళని చేసేవారు. ఆ విధంగానే ఇమ్రాన్ ఖాన్ గారు కూడా వచ్చారు. ఈ వీళ్ళతో సపోర్ట్. ఇప్పుడు ఇది మూడవది. నాలుగవది ఈ ఎకానమీ చాలా స్టేటస్లో ఉంది. ఎన్నో ఎంఎన్సి ఇంత రావడానికి ఉన్న కార్యకలాపాలు కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. యూనిలివర్ ఇటువంటి కంపెనీస్ కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. షాప్స్ అండ్ గోయింగ్ బ్యాక్. ఇంకా 5th అంటారా వేర్పాటువాదం. అటు బలూచిస్తాన్, ఇటు టీటీపీ ద్వారా నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సింధ్ ఒకటి, గిల్గిట్ బాల్టిస్తాన్, పిఓకే. తర్వాత మన రాజ్నాథ్ సింగ్ గారు యాక్చువల్గా అది క్యాజువల్ స్టేట్మెంట్ అనిపిస్తుంది కానీ చాలా స్ట్రాటజీ ప్రకారం చేసిన స్టేట్మెంట్ అనిపిస్తుంది. సింధు దేశం అనడం వల్ల మన జనగణమనలో సింధు ఇవన్నీ కలుస్తున్నాయి, ఎమోషనల్గా కలుస్తుంది. పాకిస్తాన్లో మాత్రం అవి బలూచిస్తాన్కి, టీటీపీకి చాలా సపోర్ట్ దొరికింది. దీనివల్ల ఇండైరెక్ట్గా పరోక్షంగా వాటికి సపోర్ట్ ఇచ్చినట్టు లెక్క అయింది. ఆల్రెడీ ప్రవాసంలో ఉన్న బలూచీలు మనకి ఇండియాలో ఉన్నారు కదా సార్? ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన బలూచిస్తాన్కి ఫేవరబుల్గా ఇప్పుడు వరకు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కానీ డిప్లొమాటిక్ స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదు. కానీ సింధు దేశం అనడం వల్ల పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు అంతే. సో ఆ విధంగా ఏంటంటే నన్ను అడిగితే 5 అరిస్టాల్లోనూ ఇంకా 5 సంవత్సరాల కంటే, అంటే ఈ మునీర్ గారి టెన్యూర్ కంటే పాకిస్తాన్ మిగిలేటట్టు కనిపించట్లేదు. సో విల్ బి ద లాస్ట్ ఫైనల్ రూలర్ ఆఫ్ ఇప్పుడున్న పాకిస్తాన్. 1947 పాకిస్తాన్ ఇంటిగ్రేట్ అయిపోవచ్చు, అవుతుందండి. 100% అవుతుంది. నాకు అడిగితే ఏది లేకపోతే గిల్గిట్ బాల్టిస్తాన్ 100% అవుతుంది. లేకపోతే టీటీపీ బలూచిస్తాన్ సింధు దేశం కంటే అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ ప్రెషర్ ఏరియాస్ విడిపోయే అవకాశం సార్. ఇప్పుడు దాని కింద ఏమొస్తాయి? నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని చెప్పి ఇస్లామాబాద్కి పైన ఉంటాయి. పెషావర్ అన్నది మెయిన్ సిటీ. అక్కడి నుంచి మెయిన్ ట్రేడ్ జరుగుతుంది. ఆ ట్రేడ్ కూడా అయిపోయింది. ఎకానమీ ఎంత ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ కూడా అయిపోయింది. రావడం వెళ్ళడం కూడా అయిపోయింది. రాకపోవడం వల్ల వెజిటబుల్ ప్రైసెస్ ఇవన్నీ వాస్తవంగా ఆఫ్ఘన్ నుంచి మంచి క్వాలిటీ వెజిటబుల్స్ వస్తాయి. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇటు ఇరాన్ నుంచి ఏది రాదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏది రాదు, కేవలం చైనా నుంచి కొంచెం రావాలి, ఇటు ఇండియా నుంచి ఏం వెళ్ళట్లేదు.
మనం ట్రేడ్ బంద్ చేసి ట్రేడ్ బంద్ చేసాం. అంతకుముందు మధ్యలో ఎక్స్క్లూజివ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫార్మా కంపెనీస్ ఇవన్నీ పాకిస్తాన్లో ఏ అయితే పనిచేసేవో అవి ఆఫ్ఘనిస్తాన్కి కొంత సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్కి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేది, అవి కూడా అయిపోయినాయి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ థింగ్ వాళ్ళది ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇప్పటికే లీటర్ పాలు 550 రూపాయలు సార్ అక్కడ. అది వదిలేయండి, అంటే చెప్పుకోవడానికి చాలా ఉంటాయి కానీ మామూలుగా బేసికలీ ఏంటంటే కామన్ మ్యాన్ అక్కడ ఏంటంటే పాకిస్తాన్ 1947లో ఎప్పుడైతే రిలీజియస్ బేసిస్ మీద అయిందో వాళ్ళకి డెవలప్మెంట్ అన్నది ఎప్పుడు తట్టలేదు. సో మిడిల్ క్లాస్ అన్నది లేదు, చాలా తక్కువ పర్సెంటేజ్. సో రెండే క్లాసెస్, ఒకటి అరిస్టోక్రాటిక్, ఒకటి పూర్ క్లాస్, వెరీ పూర్, బీపీఎల్ అంతే. ఇంకా గాడిదలు నడుస్తున్నాయి, గాడిదలు